ఓం నమో వెంకటేశాయ. మనం ఈ వీడియోలో తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. మార్చి నెలకు సంబంధించిన అన్ని టికెట్ల కోట అయితే రిలీజ్ చేశారు. దర్శనానికి సంబంధించినవి, వసతి, సేవా టికెట్లు అన్నీ అయితే రిలీజ్ చేశారండి. ఏ రోజున ఏ టికెట్లు అనేసి క్లియర్గా తెలుసుకుందాము. అలాగే జనవరి నెలకు సంబంధించిన టికెట్ల వివరాలు కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ముందుగా వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల తిరుపతి అప్డేట్స్. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవల 2025కు సంబంధించినవండి. మార్చి నెల కోటాను డిసెంబర్ 18వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఈ సేవా టికెట్లు రిజిస్ట్రేషన్ కోసం అయితే 2 రోజులు ఉంటుందండి. 18వ తేదీ 10 గంటల నుంచి 20వ తేదీ 10 గంటల వరకు అయితే ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు డిసెంబర్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు అయితే అమౌంట్ పే చేయాల్సి ఉంటుందండి. ఆన్లైన్లో ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అమౌంట్ అనేది పే చేసి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ టికెట్ అనేది కన్ఫర్మ్ అవుతుందండి. మొదటి గడప దర్శనం కోసము లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్. ఈ టికెట్స్ ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అయితే ఉందండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శాస్త్ర దీపాలంకరణ సేవా టికెట్లను డిసెంబర్ 21వ తేదీన ఉదయం 10 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. స్వామివారి సేవా టికెట్లకు సంబంధించినవి. అలాగే వర్చువల్ సేవా కోటా కూడా అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకైతే ఆన్లైన్లో రిలీజ్ చేస్తూ ఉన్నారండి. వర్చువల్ సేవ వచ్చేసి మనము వర్చువల్గా SVBC లైవ్గా చూడొచ్చు. అలాగే ఈ టికెట్స్ వల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఉందండి. అదేమంటే 300 రూపీస్ టికెట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. మనం వర్చువల్ సేవ ఏ రోజున బుక్ చేసుకున్నామో ఆ తేదీ నుంచి 1 ఇయర్ లోపల ఏ రోజైనా కూడా మనము 300 రూపీస్ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. మార్చి నెలకు సంబంధించిన అంగ ప్రదక్షిణ టోకన్ల కోటాను డిసెంబర్ 23వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సేమ్ అదే 23వ తేదీన మనకు శ్రీవాణి ట్రస్ట్ టోకన్స్ సంబంధించినవి కూడా 11 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అలాగే వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మార్చి నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకన్ల కోటాను 23వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. మనకు 23వ తేదీన అంగ ప్రదక్షిణ టోకన్లను 10 గంటలకి, అలాగే శ్రీవాణి టికెట్ల కోటాను వచ్చేసి 11 గంటలకి, సీనియర్ సిటిజన్స్, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి వచ్చేసి మధ్యాహ్నం 3 గంటలకైతే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. అలాగే మనకు 24వ తేదీన మార్చి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం అండి, స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్ల కోటాను 24వ తేదీన ఉదయం 10 గంటలకి టీటీడీ ఆన్లైన్ తో రిలీజ్ చేస్తూ ఉన్నారండి ఆన్లైన్ లో. అలాగే మనకు అకామిడేషన్ కి సంబంధించినవి కూడా తిరుమల తిరుపతిలలో అకామిడేషన్ గదుల కోటాను వసతికి సంబంధించినవి 24వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకి ఆన్లైన్ లో అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారండి. సో వీటి అన్నిటికి సంబంధించిన వీడియోలు అయితే మన ఛానల్లో ఉందండి, డిస్క్రిప్షన్ లో కూడా పెడతాము. ఒకసారి ఎవరైనా చూడకపోతే మాత్రం తప్పకుండా చూడండి. ఈ టికెట్లు అన్ని కూడా బుక్ చేసుకోవాలి అంటే తప్పకుండా మీరు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ లోనే బుక్ చేసుకోండి. ttdevastanams.ap.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు అనేవి బుక్ చేసుకోవాలండి. అలాగే ఫోన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఫోన్ లో టీటీ దేవస్థానమ్స్ యాప్ కూడా ఇన్స్టాల్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు అండి. మనం ఫోన్ లో ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి ఒక వీడియో కూడా ఉందండి ఛానల్లో, అయితే మాత్రం తప్పకుండా అవి కూడా చూడండి ఒకసారి. సో ఇదండి మార్చి నెలకు సంబంధించిన టికెట్ల కోట ఏవేవి రిలీజ్ చేశారు, ఏ టైంకి రిలీజ్ చేశారు అనేసి అయితే మాత్రము మార్చి నెలకు సంబంధించిన టికెట్లన్నీ కూడా మనకు అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేస్తున్నారండి. ఒకసారి మీరు చూడొచ్చు. ఎలక్ట్రానిక్ డిప్ రిజిస్ట్రేషన్స్, లక్కీ డిప్ రిజిస్ట్రేషన్స్ 18వ తేదీ నుంచి కాబట్టి మనకు అప్డేట్ చేస్తున్నారండి. అంటే రేపటి నుంచి అయితే రిజిస్ట్రేషన్స్ బుక్ చేసుకోవచ్చు. 2 రోజుల పాటు అయితే ఉంటుంది కాబట్టి మనం ఓపిక్గానే చేసుకోవచ్చు అండి. ఈ రిజిస్ట్రేషన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే అమౌంట్ పే చేసి మొదటి గడప నుంచి అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. సేవా టికెట్ సంబంధించిన కళ్యాణ ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా అన్ని అయితే అప్డేట్ చేస్తున్నారండి. రేపటి నుంచి అయితే మనకు టికెట్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి బుక్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళైతే మాత్రము ఇలాగా ttdevastanams.ap.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకుని వాళ్ళ ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుందండి. జనవరి నెలకు సంబంధించిన టికెట్స్ కోసం ఎవరైనా చూస్తుంటే మాత్రము తప్పకుండా 25వ తేదీ అయితే రిలీజ్ చేస్తారండి. డేట్ అయితే ఇంకా మనకు అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, కానీ 25వ తేదీ 10 గంటలకి రిలీజ్ చేయొచ్చండి. కాబట్టి హోమం టికెట్ బుక్ చేసుకున్నాము అంటే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ అయితే మనం వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. అవి హోమం టికెట్ ఎలాగ బుక్ చేసుకోవాలి అనేసి మన ఛానల్లో వీడియో కూడా ఉందండి, డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. సో ఇలాగైతే ఓపెన్ చేసుకుని హోమానికి జనవరికి కాబట్టి ఇంకా రిలీజ్ చేయలేదండి. సో ఇలాగా
ఏ డేట్లో మీకు కావాలో సెలెక్ట్ చేసుకుని అయితే బుక్ చేసుకోవచ్చు. తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో గల శ్రీవాణి ట్రస్ట్ కౌంటర్ ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు సోమవారం అయితే పరిశీలించారండి. ఎన్ని టోకన్స్ ఇష్యూ చేస్తున్నారు, ఈ టోకన్స్ వల్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారా లేదా అనేసి అన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకున్నారండి. ఇంతేనండి ప్రెసెంట్ ఉన్న తిరుమల లేటెస్ట్ న్యూస్ అండ్ అప్డేట్స్ అయితే మాత్రము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ. సర్వేజన సుఖినో భవంతు.